భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది 21 రాష్ట్రాలలో మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఉన్నాయి. నేను కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉన్నాను, ఈరోజు ఈ యొక్క మీరు మీ పార్టీని ఏమన్నారు? మీరు కాంగ్రెస్ అంటే ముస్లిము, ముస్లిం అంటే కాంగ్రెస్. ఇది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచన. అందుకే ప్రజలారా, ఈ కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ లేకపోతే ముస్లింలు. నేననేది కాంగ్రెస్లో హిందువులు ఉండకూడదా? కాంగ్రెస్ పార్టీకి హిందువులు ఓటేయలేదా? ఎందుకు ఈ రకంగా దిగజారుతున్నారు ఓట్ల కోసం? ఈరోజు చెప్తా ఉన్నారు ఎస్ఐఆర్కి ఎత్తుకోవాలి. ఎవరి మీటింగ్లో చెప్తున్నాడు? ముఖ్యమంత్రి ముస్లింల మీటింగ్లో చెప్తా ఉన్నాడు. మీరందరూ ఎదుర్కోవాలి. రాజ్యాంగబద్ధమైనటువంటి ఎలక్షన్ కమిషన్ వ్యతిరేకంగా ఒక ముఖ్యమంత్రి వాళ్ళని రెచ్చగొట్టే విధంగా ఒక మతానికి సంబంధించినటువంటి వాళ్ళను అబద్ధాలు మాట్లాడుతూ మోసం చేస్తూ ఈరోజు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఎస్ఐఆర్ ఏదైతే ఉన్నదో, ఏదైతే ఓట్లు లేనటువంటి వాళ్ళకు ఓట్లు నమోదు చేసుకోవాలి, రెండోసారి మూడోసారి ఉన్నటువంటి ఓట్లు తీసేయాలి, ఓట్లకు సంబంధించినటువంటి అన్ని వర్గాల ప్రజలకు హక్కు కల్పించాలని ఎస్ఐఆర్ పెడితే సుప్రీంకోర్టు కూడా ఆమోదించింది. ఆ రకంగా సుప్రీంకోర్టు కూడా ఆమోదించినటువంటి ఎస్ఐఆర్ను ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఈరోజు తెలంగాణలో రెచ్చగొడతా ఉన్నాడు. అందుకే మీరందరూ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఒకటే మనవి చేస్తా ఉన్నాను, ఈరోజు తెలంగాణలో గత 11 సంవత్సరాలుగా, అంటే ఈ సంవత్సరం ఇంకా లెక్కలు రాలేదు, 12వ సంవత్సరం లెక్కలు రాలేదు, గత 11 సంవత్సరాలుగా 12 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చింది. ఈరోజు మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను, రాష్ట్రాలు ఆర్థికంగా బలంగా ఉండాలి, రాష్ట్రాలు ఆర్థికంగా శక్తివంతంగా ఉండాలని డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో 32% నుంచి ఏకకాలంలో 10% పెంచి ఈరోజు రాష్ట్రాలను ఆర్థికంగా పరిపుష్టం చేసేటువంటి ప్రయత్నము ఈ దేశ చరిత్రలో మొదటిసారి ఇంత పెద్ద ఎత్తున డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఇచ్చినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. ఓ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీ ముఖాలకు ఎప్పుడైనా ఈ 10% ఒకేసారి పెంచారా? ఈరోజు అడగాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణలో జాతీయ రహదారులకు 1,85,000 ఎవరు ప్రభుత్వం ఇచ్చింది చెప్పండి? మోదీ సర్కార్ ఇచ్చిందా? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా? 1,85,000 ఎవరిచ్చారు? 2,400 నుంచి 5,000